ఈ భూమిని, దాంట్లో ఉన్న సమస్తమును, ఈ జాగాలు, ఈ యొక్క ఇల్లు, ఆ ఇల్లులు, ఆ బిల్డింగ్లు, కార్లు అన్ని కూడా ఆయనే. అంటే ఆయననే సృష్టించాడు, ఆయన సృష్టికర్త. అయితే ఇవన్నిటినీ ఆయన అంటున్నాడు, ఇవన్నిటినీ నేను సిలువలో నేను దరిద్రుని అయిపోయి నీకు వాటిని ఇచ్చేసాను అంటున్నాడు. ఇవన్నిటినీ నేను నీకు ఇచ్చేసాను. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇచ్చాను కాబట్టి మీరు వీటన్నిటిని కలిగి ఉండుడి, మీరు సమృద్ధిలో ఉండుడి, మీరు అధికారంతో ఉండుడి, మీరు ఆ ఒక తుఫాను ఆపగలరు. ఏ విధంగా అయితే నేను తుఫాను ఆపానో, ఏ విధంగా అయితే నేను ఆ చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయిందో, ఏ విధంగా అయితే అధికారంతో నేను జీవించానో అలాంటి అధికారమైన జీవితాన్ని మీరు కూడా జీవించాలి. అక్కడ లేనున్నప్పుడు అక్కడ సమృద్ధిగా మార్చగల శక్తిని నేను మీకు ఇచ్చేసాను. అందుకే అక్కడ లేని 5 రొట్టెలు 2 చేపలు అనగా అక్కడ ఒక లేమి ఉంది. అయితే ఆ లేమిని యేసుప్రభు వారు ఏం చేశారంట? ఆ లేమిని ఆశ్చర్యకరంగా ఆయన సమృద్ధిగా మార్చేశాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారి చేతుల్లోకి వచ్చాయో అవి ఆయన అద్భుత రీతిగా మార్చేశాడు. అయితే మనలో లేమి ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రభువా ఇదిగో ఇది మీ చేతిలోకి ఇస్తున్నాం, ఇదిగో మీ చేతులలో ఈ యొక్క లిటిల్ అమౌంట్, చిన్న అమౌంట్ను నేను మీకు ఇస్తున్నాం ప్రభా, నేను ముందు పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునే అది సమృద్ధిగా, అవునే సరిపోయి మిగిలేవారిగా, అనేకులకు మేము పెట్టేవారిగా మమ్మల్ని మార్చండి అని ప్రార్థించిన తర్వాత మనం వాటిని వాడాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో ఆయనకు మనము మొదటిగా ఇస్తున్నట్టు, అప్పుడు వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వాటిని ఫలింపచేస్తాడు. అప్పుడు అనేకులకు మిగిలిపోయే వారిగా మనం ఉంటాం. అది చిన్నదే అవ్వచ్చు, కానీ ఆయన అక్కడ 2 చేపలే, అక్కడ 5 రొట్టెలే, కానీ 5,000 మంది పురుషులు, అక్కడ పురుషులను మాత్రమే లెక్కించారు.